హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో సండే కాబట్టి వీక్లీ అనాలిసిస్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్ వరకు అనాలిసిస్ చేద్దాం, డీప్ అనాలిసిస్. వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా అవుతుంది, పేషెన్స్గా చూడండి. ఫస్ట్ అయితే లైక్ చేసేయండి అండ్ షేర్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం నిఫ్టీ ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ నేను వీక్లీ టైం ఫ్రేమ్ పెడతాను. ఫస్ట్ నిఫ్టీ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే వీక్లీ టైం ఫ్రేమ్లో ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ప్రీవియస్ వీక్ ఏదైతుందో దాని లోపలనే ఉంది. ప్రీవియస్ వీక్ హైస్ అండ్ లోస్ బ్రేక్ అవ్వలేదు. అండ్ బాడీ కూడా మార్కెట్ ఇక్కడ మీరు చూసారనుకోండి ఒక రివర్సల్ క్యాండిల్ కనిపిస్తుంది, ఓకే. రివర్సల్ డోజీ క్యాండిల్ కనిపిస్తుంది. సో వీక్లీ టైం ఫ్రేమ్లో ఇండెసిషన్ క్యాండిల్ మనకి కనిపిస్తుంది నిఫ్టీ 50. అంటే బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ పార్టిసిపేషన్ ఈ జోన్లో మనకి కనిపిస్తుంది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్. సో వీక్లీ టైం ఫ్రేమ్లో ఇలాంటి క్యాండిల్స్ కనిపించినప్పుడు దీని హైస్ అండ్ లోస్ చాలా ఇంపార్టెంట్, అవి మనం మార్క్ చేద్దాం. ఫస్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక డోజీ క్యాండిల్ కనిపిస్తుంది, రివర్సల్ క్యాండిల్ కనిపిస్తుంది అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో. అండ్ సెన్సెక్స్లో కూడా సేమ్, ఓకే. ఇప్పుడు మనం సింపుల్గా ఇక్కడ నేను ఇది లైన్స్ అనేది ఇక్కడ మీరు చూసినట్టయితే డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్ మూవ్ చేశాను. సో అప్ సైడ్ సెన్సెక్స్లో వచ్చేసి 85,377 యాజ్ ఆఫ్ నో హై. దానిపైన ఇంకొక లెవెల్ కూడా మనం డ్రా చేసుకుందాం, ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ మనం చూసినట్టయితే 85,700 దగ్గరలో, ఓకే. సో ఈ రెండు లెవెల్స్ అప్పర్ సైడ్లో వీక్లీ లెవెల్స్ ఇంపార్టెంట్, అండ్ డౌన్ సైడ్లో 84,120 లెవెల్, అండ్ దాని కింద 84,000 ఇంపార్టెంట్ లెవెల్. సో ఈ ప్రైస్ అనేది ఎప్పుడైతే ఈ లెవెల్స్ దగ్గరికి రీచ్ అవుతుందో ప్రైస్ రియాక్షన్ వస్తుంది, మార్కెట్ రివర్సల్ కానీ లేకుంటే మార్కెట్ దాన్ని బ్రేక్ అనేది చేస్తుంది అనమాట. సో ఈ పాయింట్కి వచ్చిందన్న సపోజ్ ఎగ్జాంపుల్ కింద మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ప్రైస్ 84,000 లెవెల్ ఆర్ 84,100 లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి కూడా ట్రై చేయొచ్చు, ఓకే. సో మనం చూసినట్టయితే నిఫ్టీలోనే ఎగ్జాంపుల్గా నిఫ్టీలోనే ఈ వీక్ జరిగింది. సో నిఫ్టీ ఎప్పుడైతే వీక్లీ సపోర్ట్ లెవెల్కి రీచ్ అయిందో 25,700 వీక్లీ సపోర్ట్ లెవెల్ ఉండే, సో ఇక్కడ రీచ్ అయిందో మార్కెట్లో బౌన్స్ చూసాం మనం. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయింది దగ్గర 26,000 దగ్గరికి వెళ్ళి దాని కింద క్లోజ్ అయింది, బట్ మనకైతే బౌన్స్ కనిపించింది వీక్లీ సపోర్ట్ నుంచి, ఓకే. సో ప్రీవియస్ వీక్ కూడా ఈ లెవెల్స్ నేను డ్రా చేశాను. సో వీక్లీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను. సో మార్కెట్ అదే లెవెల్స్ నుంచి మనకి బౌన్స్ కూడా కనిపించింది. సో ఎప్పుడైనా సరే ఇగ్నోర్ చేయకండి వీక్లీ టైం ఫ్రేమ్ ఒక లెవెల్స్. సో ఇంట్రాడేలో డైలీ టైం ఫ్రేమ్లో మనకి బాగా వర్క్ చేస్తుంది. సో ఫస్ట్ మీరు వీక్లీ ఎవ్రీ వీక్ మనం లెవెల్స్ అనేది మార్క్ చేసుకోండి వీక్లీ టైం ఫ్రేమ్లో, ఓకే. అండ్ ఇప్పుడు మనం చూసామనుకోండి, సో నిఫ్టీకి వచ్చేస్తే నిఫ్టీ యాజ్ ఆఫ్ నో నిఫ్టీలో కూడా మనకు ఒక దోజీ క్యాండిల్ ఉంది, అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఒక దోజీ క్యాండిల్ ఉంది, సెన్సెక్స్లో కూడా దోజీ క్యాండిల్ ఉంది. ఇప్పుడు మనం దీనికన్నా చిన్న టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో డైలీ టైం ఫ్రేమ్ పెడదాం, ఓకే. డైలీ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్లో మీకు ఒక స్ట్రక్చర్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక ప్యారలల్ ఛానల్ ఉంది, అండ్ దానికన్నా ముందు మీరు చూసారనుకోండి 3 days ఇక్కడ మార్కెట్ ఏదైతే 3 days ఉందో 3 days ఒక హైస్ని మార్కెట్ బ్రేక్ చేసింది. ఇక్కడ మీరు చూసినట్టు 3 days ఒక హైస్ని బ్రేక్ చేసింది, స్ట్రక్చర్ అయితే బ్రేక్ చేసింది మార్కెట్. సో మార్కెట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్లో ఒక రెసిస్టెన్స్ కూడా ఉంది, ఓకే. ఈ ట్రెండ్ లైన్ ఏదైతుందో ఈ రెసిస్టెన్స్ కూడా ఉంది, అది దగ్గర 26,000 ఆర్ 26,050, ఓకే. ఈ లెవెల్స్ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్స్ నుంచే రిజెక్ట్ చేస్తూ డౌన్ సైడ్ వస్తూ ఉంది. సో మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ పైన కనుక హోల్డ్ చేసింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకే. సో అది ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే 26,100 వరకు వెళ్ళొచ్చు, 26,200 వరకు కూడా వెళ్ళొచ్చు. అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ రావాలంటే 25,900 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ యాజ్ ఆఫ్ నో. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ప్రీవియస్లీ ఈ జోన్స్ దగ్గర కూడా మార్కెట్ మీరు చూసినట్టయితే 26,000 to 25,900 ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్ అయిపోయింది మార్కెట్. ఇక్కడ మీరు మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్లో మార్కెట్ రిజెక్ట్ చేసింది, సపోర్ట్ తీసుకుంది, చాలా ట్రాప్స్ ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ చేసింది. కాబట్టి మార్కెట్ 25,900 కింద ఉంటే మన వ్యూ వచ్చేసి బేరిష్ పెట్టుకోవచ్చు, అండ్ డౌన్ సైడ్కి అప్పుడు మళ్ళీ 25,700 టార్గెటెడ్ పాయింట్ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఓకే. 800 and 700 టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో దీని లెవెల్స్ పైన క్లోజ్ చేసింది, అండ్ గ్లోబల్ సెంటిమెంట్
సెంటిమెంట్స్ కూడా మనకి పాజిటివ్ ఉంది. సిపిఐ ఏదైతే డేటా ఉందో అది మనకి పాజిటివ్ వచ్చింది. బ్యాంక్ ఆఫ్ జపాన్ మనకి నెగిటివ్ వచ్చింది, బట్ మార్కెట్స్ నెగిటివ్గా రియాక్ట్ అవ్వలేదు. సో మార్కెట్ దీన్ని అయితే మనం కన్సిడర్ చేయలేదు. బట్ యాజ్ ఆఫ్ నో అయితే డేటా కూడా పాజిటివ్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎఫ్ఐఎస్ మీరు డేటా చూసారనుకోండి, రీసెంట్ టైమ్స్ నుంచి మార్కెట్ ఒక 2 days నుంచి కూడా కొంచెం పాజిటివ్గానే మనకి సైడ్లో ఎఫ్ఐఎస్ కనిపిస్తున్నారు బయింగ్ చేస్తున్నట్టు. సో ఒకవేళ కంటిన్యూషన్ అయ్యిందనుకోండి ఇంకా కొంచెం అప్సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఈ లెవెల్స్ పైన ఉంటే మార్కెట్లో ఫర్దర్ అప్సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో క్లారిటీ ఏంటంటే ఇక్కడ మనం 75 minutes టైం ఫ్రేమ్లో మీకు ఒక క్లారిటీ ఇచ్చేస్తాను నిఫ్టీది. సో క్లియర్లీ మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ ఇది మనకి 75 minutes చార్ట్ ఓవరాల్గా మనం చూసినట్టయితే రీసెంట్గా నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా లైవ్గా అనాలిసిస్ కూడా పెట్టాను. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా షార్ట్ అదే అప్లోడ్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి, ఈ ట్రెండ్ లైన్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసినప్పుడల్లా మార్కెట్ ఫాలో అయింది. ఇక్కడ ఫాలో అయింది, ఇక్కడ ఫాలో అయింది, ఇక్కడ దగ్గర నుంచి ఇక్కడ ఫాలో అయింది. ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి మార్కెట్ రీచ్ అయింది. ఓకే, సో ప్రీవియస్ మనం చూసినట్టయితే 75 minutes దానికన్నా ముందు మార్కెట్లో వస్తే ఒక రివర్సల్ క్యాండిల్, ఇది కూడా మనకు ఒక రివర్సల్ క్యాండిల్. దానికన్నా ముందు మార్కెట్ ఇదే జోన్లో ట్రేడ్ అయింది. ఓకే, సో ఇక్కడ అప్ అండ్ డౌన్ ఇదే జోన్లో ట్రేడ్ అయింది. దానికన్నా ముందు ఈ జోన్స్లో మీరు చూసారనుకోండి ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది. అండ్ ఇప్పుడు ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఉంది. ఓకే, యాజ్ ఆఫ్ నో ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఉంది. దానికన్నా ముందు చూసారనుకోండి ఈ జోన్స్లో, సో మార్కెట్ కంప్లీట్లీ ఈ జోన్ని రెస్పెక్ట్ చేసింది. ఓకే, ఈ జోన్ నేను అంటుంది జోన్ అంటే 26,000 to 25,900 ఆర్ దాని దగ్గరలో ఏదైతే ఏరియా ఉందో దాన్ని నేను జోన్ లెక్క కన్సిడర్ చేస్తున్నాను. సో ఆ ఏరియా మొత్తం కూడా మీరు చూసారనుకోండి, ఆ ఏరియా మొత్తం కూడా ఇంపార్టెంట్ ఏరియా. ఓకే, సో ప్రైస్ దీని దగ్గరలో ఉన్నప్పుడు ట్రాప్స్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో క్లారిటీ కోసం వెయిట్ చేయండి. మార్కెట్ ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవ్వనివ్వండి. ఓకే, సో అది 26,000 దగ్గరలో ఉంది. ఆ 26,000 లెవెల్ పైన మార్కెట్ ఉండాలి. అట్లీస్ట్ 26,050 పైన మార్కెట్ బ్రేక్ చేసి హోల్డ్ చేసింది అనుకోండి, మనం కంటిన్యూషన్ అవ్వచ్చు సిఈ సైడ్లో అప్పర్ సైడ్కి 26,100 అండ్ 26,200 వైపు మార్కెట్ వెళ్ళే ప్రాబబిలిటీ ఉంటుంది. ఓకే, అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ రావాలనుకోండి, ఇక్కడ సింపుల్ మీరు చూసారనుకోండి, ఇక్కడ ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఇది బ్రేక్అవుట్ అయింది. ఈ జోన్లో మీరు చూసారనుకోండి, ఈ స్ట్రక్చర్ బ్రేక్అవుట్ అయింది ఈ జోన్లో. ఓకే, సో ఇప్పుడు ఇది బ్రేక్ డౌన్ అవుతుంది, ఈ లెవెల్స్ బ్రేక్ అవుతాయి. ఎప్పుడు 25,900 బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, అప్పుడు మనకి కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్ అని చెప్పి. మార్కెట్ ఈ లెవెల్స్ కింద వచ్చింది అనుకోండి, అప్పుడు మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 25,800 అండ్ 25,700 వరకు. అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ కూడా ఉంది. సో ఇక్కడ మనకి వీక్లీ సపోర్ట్ వచ్చేసి 25,700. ఇక్కడ కూడా మీరు చూస్తున్నట్టయితే ఈ లెవెల్స్ పైన బౌన్స్ చేసే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్స్ కిందకి వస్తే ఇది టెస్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఈ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి 25,900 కిందికి కనుక ప్రైస్ వస్తే. ఓకే, సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉంది కాబట్టి మనం పాజిటివ్గానే ఉండొచ్చు. అండ్ రేపు మార్కెట్ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి, ఆల్రెడీ గిఫ్ట్ నిఫ్టీ మీకు పాజిటివ్లో చూపిస్తుంది. సో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి, వెయిట్ చేయండి. మార్కెట్ ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేస్తుంటేనే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకే, క్లియర్ అండి. నిఫ్టీ అయితే మీకు క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కోసం. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటాను. సో డైలీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకుందాం ఫస్ట్. సో బ్యాంక్ నిఫ్టీ మీరు చూసారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ ఒక డోజీ క్యాండిల్ ఫామ్ చేసింది, ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. సో ఇక్కడ మీరు క్లియర్లీ అర్థం చేసుకోండి. ఈ స్ట్రక్చర్ ఏముంది, మనకి స్టిల్ ఇంకా కూడా లోవర్ హై అండ్ లోవర్లో స్ట్రక్చర్ ఉంది. ఓకే, సో ఏదైతే ఛానల్ ఉందో అది మనకు ఒక స్లైట్లీ బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ ట్రెండ్ ఇక్కడ మనకి హయ్యర్ టైం ఫ్రేమ్ ట్రెండ్ బుల్లిష్ ఉంది. ఇంకా ఇక్కడ మేజర్ ఏదైతే ట్రెండ్ ఉందో అది బ్రేక్ డౌన్ అవ్వలేదు. స్టిల్ ఇంకా కూడా హయ్యర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ వచ్చేసి బుల్లిషే ఉంది. ఇది ఒక పుల్ బ్యాక్ అనుకోవచ్చు. ఓకే, ఇక్కడ నుంచి ఏదైతే షార్ట్ టర్మ్ ట్రెండ్ ఉందో అది మనకి బేరిష్ ఉంది. ఏదైతే ప్యారలల్ ఛానల్ ఉందో దీని లోపల ఏదైతే ప్రైస్ ఉందో అది మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఆ షార్ట్ టర్మ్ ట్రెండ్ బేరిష్ ఉంది. బట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్ ట్రెండ్ స్టిల్ ఇంకా కూడా బులిష్ ఇంటాక్ట్ అయి ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో ఇక్కడ మనకి ఏదైతే మనకి ప్రీవియస్ డే క్యాండిల్ ఉందో అదొక రివర్సల్ క్యాండిల్, దోజీ క్యాండిల్ ఉంది. ఓకే, సో దానికన్నా ముందు మీరు చూసారనుకోండి, దానికన్నా ముందు ఏదైతే క్యాండిల్ ఒక హై ఉందో దీని లెవెల్స్ పైన ఉంది. అండ్ ఇక్కడ ఈ క్యాండిల్ని చూడండి, ఇక్కడ దీనికి బ్రేక్ డౌన్ అయింది. సో ఇది కూడా అంతే ఇంపార్టెంట్ ఏరియాస్ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఉంది. ఓకే, అది వచ్చేసి మనకి 59,200 to 59,350 ఏరియా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏరియా మనకి బ్యాంక్ నిఫ్టీలో ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళాలంటే బ్యాంక్ నిఫ్టీ
59,350 అట్లీస్ట్ ఈ లెవెల్స్ పైన సస్టైన్డ్ అవ్వాలి. ఓకే, సో అప్పుడు ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డౌన్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ రావాలంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో డౌన్ సైడ్ ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తాను. సో ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి బ్యాంక్ నిఫ్టీ, అప్పుడు మీరు డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఇక్కడ ఇది 58,900 to 58,800 ఈ జోన్ కిందికి వచ్చింది అనుకోండి బ్యాంక్ నిఫ్టీ, ఇక్కడ మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మధ్యలో నో ట్రేడింగ్ జోన్. ఓకే, సింపుల్ అండ్ క్లియర్. అండ్ ఇప్పుడు ఇది 75 minutes టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను. సో 75 minutes టైం ఫ్రేమ్ మనం పెట్టుకుందాం. ఇక్కడ మన 75 minutes టైం ఫ్రేమ్. సో 75 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ మీరు చూసారనుకోండి, సో నిఫ్టీ అట్లీస్ట్ ఇక్కడ ట్రెండ్ లైన్ దగ్గరలో ఉండే, బట్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా ట్రెండ్ లైన్ దగ్గరలో లేదు. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసినట్టే ఈ ట్రెండ్ లైన్ దగ్గర నుంచి 1, 2, 3 ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ 3 to 4 times ఈ జోన్ నుంచి మార్కెట్లో బ్రేక్ డౌన్ అయింది. అండ్ ఇప్పుడు ఈ లెవెల్స్ పైన మార్కెట్లో బ్రేక్అవుట్ అవ్వలేదు. ఇంకా బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అవ్వలేదు. అప్పర్ సైడ్లో ఈ జోన్ వచ్చేసి రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేస్తుంది, డౌన్ సైడ్లో ఈ జోన్ వచ్చేసి సపోర్ట్ లేక యాక్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసారు ఈ జోన్ సపోర్ట్ లేక యాక్ట్ చేస్తుంది 58,887 to 58,800 లెవెల్. ఈ జోన్ సపోర్ట్ లెవెల్, ఈ జోన్ రెసిస్టెన్స్ లెవెల్, ఈ మధ్యలో నో ట్రేడింగ్ జోన్. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళాలంటే స్ట్రాంగ్లీ నిఫ్టీకి కూడా సపోర్ట్ చేయాలి అంటే ఈ జోన్ పైన మార్కెట్ ట్రేడ్ అవ్వాలి. అట్లీస్ట్ 59,350 పైన మార్కెట్ ఉంటే అప్పుడు మనం ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ 58,800 కింద ఉంటే బేరిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీ నుంచి. మధ్యలో ఉంటే ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, బికాజ్ ఈ జోన్లో బయర్స్ సెల్లర్స్ ఇద్దరు ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ వీక్లో 25th December క్రిస్మస్ ఉంది, హాలిడే ఉంది. సో ఈ వీక్ మొత్తం కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ వరకు కూడా FIS పార్టిసిపేషన్ తక్కువగా ఉంటుంది. సో ఫెస్టివల్ సీజన్, సో బయట కంట్రీస్లో మన దగ్గర కూడా ఫెస్టివల్ క్రిస్మస్ సీజన్ కాబట్టి కొంచెం వాల్యూమ్స్ తక్కువగా ఉంటుంది, కొంచెం హాలిడే మూడ్లో ఉంటుంది మార్కెట్స్ కూడా, మనం కూడా అదే మూడ్లో ఉంటాం. సో కొంచెం క్వాంటిటీ అనేది తక్కువ పెట్టి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోండి. ఓకే, సో యాజ్ ఆఫ్ నో నేను చెప్పేది సింపుల్ అండ్ క్లియర్. మార్కెట్ ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్లో స్టిల్ ఇంకా షార్ట్ టర్మ్ ట్రెండ్ ఏదైతుందో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి కొంచెం వీక్గా ఉంది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేసింది అనుకోండి, లైక్ 59,200 to 350 లెవెల్స్ పైన హోల్డ్ చేసింది అనుకోండి, అప్పర్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ వెళితే స్ట్రాంగ్లీ వెళ్ళింది అనుకోండి, నిఫ్టీ కూడా అప్పుడు 26,050 బ్రేక్అవుట్ అయిపోతుంది అండ్ అప్పర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సింపుల్ క్లియర్. అండ్ ఒకవేళ మార్కెట్ ఆ లెవెల్స్ని బ్రేక్ చేయకుండా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ దాని కిందకి వచ్చేసింది, సో ఆ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ దాని కిందకి వచ్చిందంటే అది ఫేక్ బ్రేక్అవుట్ లెక్క కన్సిడర్ కూడా చేయొచ్చు. సో ఇంట్రాడే టైంలో మాత్రం మీరు మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అండి. సో నేను అక్కడ ఆల్గో లెవెల్స్ ఇస్తాను, ఏదైతే మన 5 minutes టైం ఫ్రేమ్లో వర్క్ అవుతాయి. సో 9:15 to 3:30 వరకు దాని ఇంపాక్ట్ ఉంటుంది. సో ట్రెండ్ కంటిన్యూషన్ అండ్ ట్రెండ్ రివర్సల్ ఇంట్రాడేలో అది క్యాప్చర్ చేస్తుంది. సో దాని బేసిస్ మీద కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎవరైనా కన్నా కింద కమెంట్ చేసి చెప్పండి ఆల్గో లెవెల్స్ మీకు సాటిస్ఫైడ్గా లేవు అంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో స్టాప్ చేసేస్తారు షేర్ చేయడం. ఓకే, సో చాలా కమెంట్స్ చూశాను రీసెంట్ టైమ్స్లో, కొంతమంది ఆల్గో లెవెల్స్ వర్క్ అవ్వట్లేదని పెట్టారు, కొంతమంది వర్క్ అవుతుందని పెట్టారు. సో ఏదైతే నేను డెవలప్ చేశానో అది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చితే నేను దాన్ని కంటిన్యూ చేస్తాను, లేకుంటే ఓన్లీ నా మటుకు మాత్రమే నేను దాన్ని చూసుకోగలుగుతాను. ఓకే, సో ఇది నాకు ఒక క్లారిటీ ఇచ్చేసండి. నేను టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఆల్గో లెవెల్స్ షేర్ చేయాలన్నా లేదా అనేది, లేకుంటే ఓన్లీ నా మటుకు పెట్టుకుంటాను. సో అది మొత్తం మీ చేతుల్లోనే ఉంది. ఓకే, సో కమెంట్ చేసి చెప్పండి, దాన్ని బట్టి నేను డిసైడ్ చేస్తాను Jan 1st నుంచి ఒకవేళ షేర్ చేయాలన్నా లేదా అనేది. ఓకే, యాజ్ ఆఫ్ నో సింపుల్ అండ్ క్లియర్ బ్యాంక్ నిఫ్టీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి సెన్సెక్స్ చూసుకుందాం. ఇక్కడ నేను సెన్సెక్స్ నేను ఇక్కడ సెన్సెక్స్ కూడా మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ డ్రా అవుతుంది. సో అది కూడా నేను డ్రా చేస్తాను. సెన్సెక్స్లో కూడా మనం చూసామనుకోండి ప్యారలల్ ఛానల్ డ్రా అవుతుంది సెన్సెక్స్లో. సో పర్ఫెక్ట్లీ రాలేదు. ఓకే, సో అడ్జస్ట్ చేసుకుందాం కొద్దిగా దీన్ని. ఓకే, రైట్. ఇక్కడ మీరు చూసినా అనుకోండి సెన్సెక్స్లో కూడా మార్కెట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ సేమ్ లైక్ నిఫ్టీ ట్రెండ్ లైన్ దగ్గర ఉంది. ఓకే, ప్యారలల్ ఛానల్ దగ్గరలో ఉంది. ఇక్కడ 85,000 లెవెల్ కింద మార్కెట్ క్లోజ్ చేసింది. యాజ్ ఆఫ్ నో 85,000 కింద క్లోజ్ చేసింది. ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఇక్కడ కూడా సింపుల్ క్లియర్ మార్కెట్ ఇక్కడ ట్రెండ్ లైన్ దగ్గర మార్కెట్ ఉంది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ చేసింది. ఇప్పుడు మార్కెట్ ఈ పాయింట్లో ఉంది. ఇప్పుడు మార్కెట్ ఫ్రైడే రోజు లో ఏదైతే ఉందో 84,700 దగ్గరలో ఉంది. ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. వన్స్ మార్కెట్ కనుక ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు బేరిష్ ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. అండ్ బుల్లిష్ ప్లాన్ చేయాలంటే మార్కెట్ అట్లీస్ట్
85,000 అట్లీస్ట్ మార్కెట్ 85,200 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి, అప్ సైడ్కి మార్కెట్ 85,500 అండ్ 85,700 వరకు మార్కెట్ వెళ్ళొచ్చు. ఒకవేళ మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ 85,000 పైన ఉండి 85,200 బ్రేక్ చేసింది అనుకోండి, రీటెస్ట్లో మీరు అప్పర్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు, సి సైడ్కి, అండ్ ఫర్దర్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో నా ఎక్స్పెక్టేషన్స్ అయితే మార్కెట్ పాజిటివ్గా డేటా ఉంది, గ్లోబలీ కూడా పాజిటివ్ ఉంది, అండ్ ఎఫ్ఐస్ కూడా పాజిటివ్లోనే ఉన్నారు. కాబట్టి మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ని హోల్డ్ చేసింది అనుకోండి, అప్పుడు మనం ఫర్దర్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అప్పర్ సైడ్కి, అండ్ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అవుతుంది నిఫ్టీలో, సెన్సెక్స్లో కూడా. అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ ఒకవేళ మనకి డౌన్ సైడ్ రావాలంటే ఫస్ట్ ఇండికేషన్ మనకి సెన్సెక్స్లో వచ్చేసి 84,700 కిందికి వచ్చింది అనుకోండి, బేరిష్ వ్యూ ఉంటుంది. అండ్ నిఫ్టీలో వచ్చేసి 25,900 కింద ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనకి బేరిష్ వ్యూ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో డేటా పాజిటివ్ అండ్ ఎవ్రీథింగ్ పాజిటివ్ ఉంది కాబట్టి కొంచెం మనం పాజిటివ్ వ్యూ సైడే ఉండొచ్చు. బట్ 75 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం స్టిల్ ఇంకా కూడా మార్కెట్ రెసిస్టెన్స్ కింద ఉంది, నిఫ్టీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఉంది, సెన్సెక్స్ ఉంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏదైతే డేటా చేంజ్ అవుతుంది, ప్రైస్ యాక్షన్ చేంజ్ అవుతుందో దాన్ని బట్టి మనం ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ పైన ఉంటే అప్పుడు మనం పాజిటివ్గా టర్న్ అవ్వచ్చు. ఓకే, సింపుల్, క్లియర్. మీకు ఇంకా అర్థమైంది కాలే అనుకుంటే కనుక కింద కమెంట్ చేసి చెప్పండి. సో నేను ఇంట్రాడే టైంలో టెలిగ్రామ్ ఛానల్లో వాయిస్ నోట్ అన్నా లేకుంటే వీడియో అని రికార్డ్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, ఎందుకంటే మనం మార్కెట్ అవర్స్లో అప్డేట్ చేయొచ్చు. మార్కెట్ అయిపోయిన తర్వాత ఓన్లీ వీడియో రూపంలో నేను చెప్పినా సరే మీకు అది కరెక్ట్గా కమ్యూనికేట్ కాలేదనుకోండి, మళ్ళీ నేను రిప్లై ఇవ్వాలంటే మళ్ళీ ఒక వీడియో పెట్టాల్సి వస్తుంది. సో యూట్యూబ్లో అయితే చాలా లెంత్ అవుతుంది ఎడిటింగ్ చేసి అది చేసి. బట్ ఇంట్రాడేలో మాత్రం అది నాకు ఈజీ అవుతుంది టెలిగ్రామ్ ఛానల్తో కమ్యూనికేట్ చేయడానికి. కాబట్టి సో టెలిగ్రామ్ ఛానల్ని మస్ట్ అండ్ షుడ్ ఫాలో అండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో నేను ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. ఆప్షన్ చైన్ డేటా మనకి నిఫ్టీ చూసామనుకోండి, సో నిఫ్టీ కాల్ సైడ్ మనకి 26,000 లెవెల్ దగ్గర మీరు చూస్తే ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇది మనకి డేటా కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది, 1,72,000. ఇక్కడ స్టిల్ ఇంకా కూడా బ్రేక్అవుట్ అవ్వలేదు ఈ లెవెల్ పైన. మనకి టెక్నికల్లీ కూడా అండ్ డేటాలో కూడా ఈ లెవెల్స్ మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ దానిపైన 26,200 అండ్ 100 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్కి 25 ఏదైతే మనకి 900 ఉందో అది మనకి సపోర్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే 1,74,000, ఇక్కడ 1,72,000. సో ఈ జోన్ 25,900 to 26,000 ఇంపార్టెంట్ జోన్ అయిపోయింది. ఒక ఈ 100 పాయింట్స్ డౌన్ సైడ్కి సపోర్ట్ అండ్ అప్ సైడ్కి రెసిస్టెన్స్. డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ ఈ లెవెల్స్ కింద అవుతుంది, అండ్ 26,000 లెవెల్ పైన బయర్స్ తీసుకెళ్తే అండ్ అప్పర్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మధ్యలో ఏదైతే ఏరియా ఉందో నో ట్రేడింగ్ జోన్. ఓకే, అండ్ 25,800 కూడా మంచి సపోర్ట్ కనిపిస్తుంది. 25,800 అండ్ 25,900 డౌన్ సైడ్ సపోర్ట్, అండ్ అప్ సైడ్కి 26,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ మార్కెట్స్. యాజ్ ఆఫ్ నో ఆల్రెడీ నేను గ్లోబల్ మార్కెట్స్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేశాను. ఇక్కడ మీరు చూసారనుకోండి టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేశాను. సో యుఎస్ మార్కెట్స్ వచ్చేసి డౌ జోన్స్ పాజిటివ్లో ఉంది, అండ్ S&P 500 పాజిటివ్ ఉంది, గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్లోనే ఉంది, యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్లోనే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము బిట్ కాయిన్కి వచ్చేద్దాం. ఓకే, సో బిట్ కాయిన్ అండ్ ఇథీరియం కూడా మనం అనాలిసిస్ చేసుకుందాం. నిన్న అంత పెద్ద మొమెంటం లేకుండా మార్కెట్స్లో ఇక్కడ మీరు చూసారనుకోండి 75 మినిట్స్ టైం ఫ్రేమ్లో కంటిన్యూస్లీ నిన్న మార్కెట్ సైడ్ వేస్లో ఉండే, కంటిన్యూస్లీ 88,500 టు ఆల్మోస్ట్ 87,000 దగ్గర కంప్లీట్లీ సైడ్ వేస్లో ఉన్నాయి. సో దీంట్లో కూడా హయ్యర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేద్దాం. సో బిట్ కాయిన్లో సో లాస్ట్ వీక్ మేము బిట్ కాయిన్ ట్రేడ్ చేసాం, కంటిన్యూస్లీ కన్సిస్టెంట్లీ మేము ప్రాఫిటబుల్గానే ఉండే ప్రీమియం ఛానల్లో. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం యాజ్ ఆఫ్ నో స్పాట్ చార్ట్ పెడదాం, ఫ్యూచర్ చార్ట్ కాకుండా. ఇక్కడ మీరు చూసినట్టయితే స్పాట్ చార్ట్ పెట్టాను. ఓకే, స్పాట్ చార్ట్లో మనకి వీక్లీ టైం ఫ్రేమ్ సో అంతగా మార్కెట్ వచ్చేసి ఏదైతే ప్రీవియస్ వీక్స్ ఉన్నాయో హైస్ అండ్ లోస్ బ్రేక్ చేయలేదు. బట్ ఓవరాల్గా ప్రీవియస్ వీక్ వచ్చేసి ఒక బేరిష్ క్యాండిల్ ఉంది, స్ట్రాంగ్లీ అప్పర్ సైడ్ నుంచి కొంచెం ఏదైతే సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. ఈ వీక్లో మనం చూసామనుకోండి మార్కెట్ వచ్చేసి స్టిల్ ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నో డోజీ క్యాండిల్ కనిపిస్తుంది. బట్ స్ట్రక్చర్ వచ్చేసి కొంచెం మనకి బేరిష్ స్ట్రక్చర్ ఉంది. కాకపోతే ఇక్కడ కూడా మీరు నోటీస్ చేస్తే మార్కెట్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ జోన్ దగ్గర ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఈ జోన్, ఇక్కడ ఈ జోన్ ఇంపార్టెంట్. సో ఈ జోన్ ఇక్కడ మీరు చూసారా మార్కెట్ ఈ జోన్ నుంచి కొంచెం డౌన్ సైడ్ అండ్ మళ్ళీ ఈ జోన్ బ్రేక్అవుట్ అయ్యింది, మళ్ళీ టెస్ట్ చేసి అప్ సైడ్ వెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ ఈ జోన్ ఒకసారి టెస్ట్ చేసింది. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా రావాలంటే మళ్ళీ ఈ జోన్కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అది వచ్చేసి మనకి 80,000 లెవెల్ దగ్గరలో ఉంది. ఈ జోన్ వచ్చేసి 80,000 దగ్గరలో ఉంది. అప్ సైడ్కి మార్కెట్ స్ట్రాంగ్లీ వెళ్ళాలి అన్నా కూడా ఇక్కడ మనకి 92,000 లెవెల్ అప్ సైడ్లో ఉంది. ఓకే, డౌన్ సైడ్లో 87,000 యాజ్ ఆఫ్ నో ఉంది.
ఉంది. ఒకవేళ మార్కెట్ 87 కిందికి వస్తే మార్కెట్ 80,000 లెవెల్ వరకు రావచ్చు. ఒకవేళ మార్కెట్ 92,000 దాటింది అనుకోండి, మార్కెట్ అప్పుడు ఆల్మోస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది 98,000 వరకు ఆర్ 97,000 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది బిట్ కాయిన్లో అని చెప్పి. సో కొద్దిగా మార్కెట్ సైడ్ వేస్లో ఉంది యాజ్ ఆఫ్ నో అయితే. కాకపోతే స్ట్రక్చర్ స్టిల్ ఇక్కడ నుంచి షార్ట్ టర్మ్గా బేరిష్ ఉంది, బట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్గా మనం చూస్తే ఒక సపోర్ట్ లెవెల్ దగ్గరికి మార్కెట్ వచ్చింది కాబట్టి కొంచెం మార్కెట్ కన్సాలిడేషన్ జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం చిన్న టైం ఫ్రేమ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. సో చిన్న టైం ఫ్రేమ్స్లో 5 minutes టైం ఫ్రేమ్లో కానీ లేకుంటే 15 minutes టైం ఫ్రేమ్లో కానీ ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో అది పర్ఫెక్ట్లీ వర్క్ చేస్తుంది. బట్ నేను 75 minutes టైం ఫ్రేమ్ తీసుకెళ్తాను. బట్ ఎందుకు అంటే ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను, ఎప్పుడైనా సరే మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో ప్రాపర్గా అనాలిసిస్ చేస్తేనే చిన్న టైం ఫ్రేమ్లో మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయవచ్చు. సో ఇక్కడ నేను హయ్యర్ టైం ఫ్రేమ్ అట్లీస్ట్ 75 minutesలో మనం చూసామనుకోండి, సో నిన్న మొత్తం కూడా ట్రేడ్ ప్లాన్ చేయలేము. నిన్న మొత్తం కూడా కంప్లీట్లీ కన్సాలిడేషన్ జోన్లో ఉండే ప్రైస్. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి మార్కెట్లో ఒక స్పైక్ వచ్చింది, ఇక్కడ నుంచి స్పైక్ వచ్చింది, అప్ అండ్ డౌన్, ఇక్కడ కూడా మార్కెట్లో టెస్ట్ చేసి రిజెక్ట్ చేసింది. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. ఓకే, ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ ఉంది. సో ఈ జోన్ 88,500 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్తే సో ఇక్కడ నేను బులిష్ ప్లాన్ చేస్తాను బిట్ కాయిన్లో. అండ్ ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఫస్ట్ ఈ జోన్ బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ ఈ జోన్ వరకు మార్కెట్ రావచ్చు ట్రాప్ చేయడానికి. ఒకవేళ ఈ జోన్ కిందికి వస్తే అప్పుడు కన్ఫర్మేషన్ అవుతుంది డౌన్ సైడ్కి 85,500 వరకు మార్కెట్ రావచ్చు అని చెప్పి. సో ఈ జోన్ కింద కొంచెం బేరిష్ ప్లాన్ చేయవచ్చు, బట్ అంత కాన్ఫిడెన్స్లో కాదు. మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ట్రాప్ చేసి అప్ సైడ్ వెళ్ళొచ్చు. సో ఈ లెవెల్స్ బ్రేక్ అవుతేనే 86,000 లెవెల్ బ్రేక్, 86,993 ఉంది. సో 87,000 అనుకోవచ్చు రౌండ్ ఫిగర్గా. సో ఆ లెవెల్స్ బ్రేక్ అవుతే మార్కెట్లో డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 87,000 కిందకి వస్తే అప్పుడు మనం బేరిష్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ 88,500 పైకి వెళ్తే మనం బులిష్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు బిట్ కాయిన్లో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథీరియం కూడా చూపిస్తాను. సో ఇథీరియం కూడా చూసుకుందాం. సో కంపేర్డ్ టు బిట్ కాయిన్, సో ఇథీరియం చాలా వీక్ కనిపిస్తుంది నాకు. బట్ ఇక్కడ మనం వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా క్లియర్లీ మనం చూసుకున్నాం అనుకోండి. సో ఈ లైన్స్ అన్ని తీసేస్తాం. సో ఇక్కడ మనం చూస్తే సో ఇక్కడ కూడా నేను స్పాట్ చార్ట్ పెడతాను ఇథీరియం, ఫ్యూచర్స్ చార్ట్ కాకుండా. ఇక్కడ మీరు చూస్తారనుకోండి ఇథీరియం కంప్లీట్లీ కొంచెం స్ట్రక్చర్ నాకు ఇథీరియంది వీక్ కనిపిస్తుంది. మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో అయితే ఒక ఇంపార్టెంట్ ఏరియా దగ్గర ఉంది, సపోర్ట్ లెవెల్ దగ్గర. వన్స్ ఇది బ్రేక్ చేసింది అనుకోండి డౌన్ సైడ్ రావచ్చు. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలి అంటే కన్ఫర్మేషన్ 3,500 పైకి అట్లీస్ట్ మార్కెట్ స్ట్రాంగ్లీ హోల్డ్ చేయాలి. ఓకే, సో ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ వచ్చేసి అప్ సైడ్ నుంచి ఒక సెల్లింగ్ ప్రెజరే కనిపిస్తుంది. ప్రీవియస్ వీక్ కూడా మార్కెట్ మీరు చూసారనుకోండి ఒక సెల్లింగ్ ప్రెజరే ఉంది. సో ఇంపార్టెంట్ లో 2,500 లెవెల్, ఇది బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ ఇక్కడ 2,000 లెవెల్ అండ్ 1,500 లెవెల్స్ వరకు కూడా రావచ్చు ఇథీరియంలో. ఓకే, సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఈథర్ కన్నా బిట్ కాయిన్ బెస్ట్ ఇంట్రాడేలో ట్రేడ్ చేయడానికి. బట్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఎక్కువగా ఈథర్ ప్రైస్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈథర్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈథర్లో బెస్ట్ ట్రేడ్ ఆపర్చునిటీ వచ్చేసి మీకు క్రిప్టో స్కాల్పర్. సో ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో 5 minutes టైం ఫ్రేమ్ పెట్టేసి ఈ స్కాల్పర్ పెట్టేసామనుకోండి, సో ఇక్కడ మీకు సెల్స్ అండ్ బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది. ఏదైతే మనకి డైలీ టైం ఫ్రేమ్లో ఒక ట్రెండ్ ఉంటుందో అది మనకి చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, సో ప్రైస్ వచ్చేసి ఇక్కడ నేను అలర్ట్స్ క్రియేట్ చేశాను, అందుకోసం అది అలర్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి బై సిగ్నల్ వచ్చింది, అప్ సైడ్ వెళ్ళింది, ఇక్కడ బై సిగ్నల్, సెల్ సిగ్నల్, ఇక్కడ సెల్ సిగ్నల్. సో ఇలా మీకు ఇథీరియంలో చిన్న టైం ఫ్రేమ్లో బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా బిట్ కాయిన్లో కూడా అంతే. బిట్ కాయిన్ ఇక్కడ చూసారనుకోండి, బిట్ కాయిన్లో కూడా సిగ్నల్స్ వస్తాయి. బిట్ కాయిన్ కూడా ఇక్కడ ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో సో దాన్ని చూసి మీరు ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో దాంతోపాటు ఒకవేళ మీరు మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకోండి, సో నేను ఒక ప్రాసెస్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. మీరు క్రిప్టో ఫస్ట్ మీరు ట్రేడింగ్ చేయాలి అనుకుంటే కనుక ఫస్ట్ మీరు క్రిప్టోలో నాలెడ్జ్ తెచ్చుకోండి. సో అది ఫస్ట్ మీకు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్కి రండి, ప్లేలిస్ట్ క్లిక్ చేయండి. ప్లేలిస్ట్ క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మీకు మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. సో కంప్లీట్లీ ఫ్రీ పెట్టాను మాస్టర్ క్లాస్ వీడియోస్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిలేటెడ్గా. ఈ వీడియోస్ అన్నీ చూడండి, టోటల్ 10 వీడియోస్ ఉంటాయి. సో చూసారనుకోండి మీకు ఒక క్లారిటీ వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు మీరు దేంట్లో ట్రేడ్ చేయాలి అంటే మనం చేసే ప్లాట్ఫామ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. సో FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. సో దీంట్లో INRతో డిపాజిట్ చేసుకోవచ్చు, INRతో విత్డ్రా అవుతుంది బ్యాంక్కి. సో ఎటువంటి ఇష్యూ లేదు, అదే బ్యాంక్స్తో కనెక్టెడ్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకొకటి దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫ్యూచర్స్ ట్రేడింగ్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ రెండు ఉన్నాయి. అండ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ పైన లెవరేజ్ ఉంది, ఆప్షన్స్ పైన కూడా లెవరేజ్ ఉంది. రీసెంట్ టైమ్స్లో ఆప్షన్స్ ఒక ఫీజు కూడా చాలా తక్కువ చేశారు. బట్ నా సజెషన్ ఏంటంటే మళ్ళీ మనం ఇండియన్ మార్కెట్స్లో ఆప్షన్స్ చేస్తాం, మళ్ళీ ఇక్కడ వచ్చి కూడా ఆప్షన్స్ చేయడం కరెక్ట్ కాదు. సో ఫ్యూచర్స్ అయితే బెస్ట్ ఉంటుంది. ఫ్యూచర్స్కి ఎక్స్పైరీ కూడా ఉండదు కాబట్టి మంచి పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు. మేమైతే ఏదైతే ప్రీమియం ఛానల్లో కూడా నేను ఫ్యూచర్స్ ట్రేడింగే సజెస్ట్ చేస్తున్నాను, ఫ్యూచర్స్ ట్రేడింగే ప్లాన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి
క్రిప్టో ప్రీమియం ఛానల్. సో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఇక్కడ ప్రాఫిట్స్ని బుక్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఏదైతే చూపిస్తున్నారో ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ కంటిన్యూస్లీ ప్రాఫిటబుల్గా ఉండే ఈ వీక్ కూడా ఇక్కడ మీరు అన్ని స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా మెంబర్స్ బుక్ చేసినాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు డైలీ ఇక్కడ ట్రేడ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 87,500 లో టు 89,250 టార్గెట్ అచీవ్ అయింది. ఇది ఆల్మోస్ట్ ఆల్ December 19, సో ఫ్రైడే రోజు. అండ్ ఇక్కడ చూస్తున్నారు ప్రతిదీ కూడా ట్రేడ్స్ ఇక్కడ ప్లాన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ మీరు మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే మీరు చేయాలనుకుంటే అప్పుడు మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో కింద రిఫరల్ లింక్ ఉంది కదా, సో దాని నుంచి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి. ఒక మినిమం ఫండ్ ఒక యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఒక శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి, నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను, క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్. దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మీకు ఇప్పటిదాకా చూపించాను కదా, బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తుంది, ఈ 2 యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఈ ప్రాసెస్ని మొత్తం ఫాలో అయ్యండి. ఇది చేసిన తర్వాత నాకు వాట్సాప్ చేయండి, నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను. సో ఎవ్రీ డే మార్కెట్స్ని అబ్జర్వ్ చేస్తాం. ఎప్పుడైతే ట్రేడ్స్ మనకి ఎంట్రీ వస్తుందో, సిగ్నల్స్ వస్తుందో అప్పుడు మాత్రమే ఎంట్రీ ప్లాన్ చేస్తాం. సో నిన్న ట్రేడ్ తీసుకోలేదు బికాజ్ మార్కెట్ కంటిన్యూస్లీ సైడ్ వేస్లో ఉండే. అండ్ నేను కూడా వీకెండ్స్లో అంత యాక్టివ్గా ఉండను. సో మండే టు ఫ్రైడే ఆల్రెడీ ట్రేడింగ్తో మనం బిజీగా ఉంటాం. అట్లీస్ట్ సాటర్డే అండ్ సండే వచ్చేసి ఫ్యామిలీ టైం కాబట్టి నేను కూడా అంత యాక్టివ్గా లేకుండే. సో నేను యాక్టివ్గా లేకుంటే కూడా మెంబర్స్ వచ్చేసి ఏదైతే క్రిప్టో స్కాల్పర్లో సిగ్నల్స్ వచ్చాయనుకోండి, దాన్ని బేస్ చేసుకొని కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. మీరు కూడా ప్లాన్ చేయొచ్చు. కంప్లీట్ స్ట్రాటజీ కూడా ఆ మాస్టర్ క్లాస్ వీడియోస్లో ఉంది, వెళ్ళి చూస్తే మీకు క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. సో అక్కడ నేను ఆల్గో లెవెల్స్ షేర్ చేస్తూ ఉంటాను ఎవ్రీ డే. సో ఆల్గో లెవెల్స్ కూడా మీకు బెస్ట్ వర్క్ చేస్తాయి. అండ్ ఆల్గో లెవెల్స్ గురించి ఇప్పటివరకు నేను చెప్పాను కదా, సో దాని గురించి నాకైతే కమెంట్ చేసి చెప్పండి. సో డిసెంబర్ అయిపోయిన తర్వాత జనవరి నుంచి నేను కంటిన్యూ చేయాలని, ఆల్గో లెవెల్స్ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వాలన్నా వద్దా అనేది కూడా మీరు చెప్పండి. దాన్ని బేస్ చేసుకొని నేను డిసైడ్ చేసుకొని చేస్తాను. ఓకేనా, సో మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.